నిమోనియా అనేది ఊపిరితిత్తులకి సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్ అన్నమాట. ఊపిరితిత్తుల్లో నీరు ఎక్కువగా చేరిపోయి మ్యూకస్ ప్రొడక్షన్ అంటే తెమ్మడ ప్రొడక్షన్ ఎక్కువైపోయి ఊపిరి ఆడకుండా అయ్యి జ్వరము రావటము ఇట్లా జరిగితే నిమోనియా అనబడుతుందన్నమాట. ఇది మామూలుగా 2 ఏళ్ల కింద ఉన్న బేబీస్కి ఎక్కువగా రావటం జరుగుతుంది. లేకపోతే 50 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండి బీపీ, షుగరు లేకపోతే వేరే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేటస్ HIV ఇట్లా ఉన్నప్పుడు ఈజీగా వస్తుందన్నమాట నిమోనియా. నిమోనియాకి కారణాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. అది కాకుండా టీబీలో కూడా ఒక్కొక్కసారి నిమోనియా కింద ప్రజెంట్ చేస్తుందన్నమాట జబ్బు. బ్యాక్టీరియల్ నిమోనియాలో పేషెంట్ మామూలుగా సడన్గా బాగా దగ్గు ఎక్కువగా ఉండటము, ఆక్సిజన్ శాతం తగ్గిపోవటము, బాడీలో ఆయాసంగా ఉండటము, లేకపోతే ఫీవర్, ఈ అన్నిటితో పాటు జ్వరం రావటము, ఇది జరిగితే నిమోనియా సస్పెక్ట్ చేయొచ్చు అనమాట. పేషెంట్ ఇట్లా వచ్చినప్పుడు తెమ్మడ పరీక్ష ఏదైతే ఉందో అది చేస్తే బ్యాక్టీరియా దాంట్లో ఐసోలేట్ అయినట్టయితే అది నిమోనియా అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకొక విధానం ఎట్లా అంటే ఎక్స్రే తీసినప్పుడు దాంట్లో తెల్లగా ప్యాచ్ కనిపిస్తుంది అనమాట. సో అది కూడా నిమోనియాకి లక్షణమే. కానీ ప్రతి నిమోనియాకి మనకి ట్రీట్మెంట్ ఒకటే ఉండదు, వేరే రకరకాల ట్రీట్మెంట్ ఉంటాయి. బ్యాక్టీరియల్ నిమోనియా అయినట్టు అయితే మనం ఆర్గానిజం ఏదైతే ఉంటుందో తెమ్మడలో అది ఐసోలేట్ చేసుకుని దాని ప్రకారం మందులు ఇస్తాము. డిఫరెంట్ స్టేజెస్ కూడా ఉంటాయి నిమోనియాలో. బాగా సిక్ అయితే పేషెంట్ వాళ్ళని అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మరీ ప్రైమరీ స్టేజెస్లో ఉంటే ట్యాబ్లెట్స్తో కూడా తొలగించే పరిస్థితి ఉంటుంది. కానీ ట్యాబ్లెట్స్తో తొలగించేది 10 to 15% మాత్రమే నిమోనియాలో ట్యాబ్లెట్స్తో ఇంట్లో తొలగించవచ్చు. స్టేజ్ 2, 3, 4 వీటికి అడ్మిషన్ కంపల్సరీ అవసరం పడుతుంది. పేషెంట్ని అడ్మిట్ చేసి ఇంజెక్షన్స్ ఇచ్చి వేరే సపోర్టివ్ థెరపీ కూడా ఇస్తే పేషెంట్ తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చలికాలంలో వైరల్ నిమోనియాకి ఏంటంటే స్వైన్ ఫ్లూ అనేది కూడా నిమోనియా లాగా ప్రజెంట్ అవుతుంది. ఈ నిమోనియాకి బ్యాక్టీరియల్ నిమోనియాకి తేడా ఏంటంటే స్వైన్ ఫ్లూది చాలా ఫాస్ట్గా వచ్చేసి చాలా ఫాస్ట్గా తెర తీరుతుంది అనమాట. ఐదర్ పేషెంట్కి చాలా కాంప్లికేషన్స్ రావచ్చు, లేకపోతే రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది ఇమ్యూనిటీ బాగుంటే. ఇప్పుడు స్వైన్ ఫ్లూకి ట్రీట్మెంట్ అనేది ఉంది కాబట్టి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది. టీబీ అనేది వచ్చినప్పుడు కూడా రెసిస్టెన్స్ బాగా ఉన్నప్పుడు నిమోనియా కింద ప్రజెంట్ చేస్తుంది. పేషెంట్ ఇట్లాగే జ్వరం వస్తూ ఉండటము, సాయంత్రం పూట జ్వరం రావటము, ఆకలి తగ్గిపోవటము, వెయిట్ లాస్ అవ్వటము, స్వెట్టింగ్ రావటం రాత్రిపూట, ఇట్లా వచ్చి దగ్గు, తెమ్మడ ఇవి 2 ఉండగా ఏంటంటే ఎక్స్రే తీస్తే మనకి డాక్టర్కి నిమోనియా అన్నట్టు కనిపిస్తుంది. కానీ వీళ్ళలో తెమ్మడ పరీక్ష చేసినట్టయితే వీళ్ళకి ఒక తెమ్మడ పరీక్షలో టీబీ బ్యాక్టీరియా కనపడతాయి అన్నమాట. ఇది కూడా నిమోనియా కింద ప్రెజెంట్ అవుతుంది.